చూడండి, ఇప్పుడు మన దగ్గర కొన్ని టైప్స్ ఆఫ్ ప్యాచెస్ ఉన్నాయి. ఆ ప్యాచెస్ ఏంటి, అవి ఎలా ఉంటాయో ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే ఈ ప్యాచెస్ మాత్రమే కాదు, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ప్యాచెస్ ఉన్నాయి. కానీ మీకు జస్ట్ నేను కొన్ని టైప్స్ ఆఫ్ ప్యాచెస్ మాత్రమే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు మనం వచ్చేసి బేసిక్ ప్యాచ్ చూద్దాం. అది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. చూడండి, సో ఫస్ట్ ఇది వచ్చేసి ప్యాచ్. సో మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి రౌండ్గా మనకు పట్టి వచ్చేసి మధ్యలో మొత్తం నెట్ వస్తుంది. ఇది హెయిర్ అనమాట. సో ఇది వచ్చి మనకు మీకు ఎక్కడైతే బాల్ హెడ్ ఉంటుందో దీన్ని మనం మెజర్మెంట్ తీసేసుకొని ఈ ప్యాచ్ అనేది మీ హెడ్ పైన ఫిక్స్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకు బేసిక్ ప్యాచ్ అండి. చూడండి, బేసిక్ ప్యాచ్కి మనకు హై క్వాలిటీ ప్యాచెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, చూడండి, ఫ్రంట్ మీరు ఇలా పెట్టేసి ఇలా చూస్తారు కదా, ఇలా వచ్చేస్తుంది. అంటే మీకు బేసిక్ ప్యాచెస్ వచ్చేసి ఈ ఫ్రంట్ లైన్ అనేది మీకు అవుపిస్తుంది అనమాట. అంటే ఏ హెయిర్ స్టైల్స్ అయినా చేసుకోలేరు మీరు. మినిమం అంటే ఒక సైడ్ పార్టీషన్ ఏదన్నా ఒక్క హెయిర్ స్టైల్ మాత్రమే చేసుకోవచ్చు. దీనిపైన స్పైక్స్ చేసుకునే ఛాన్సెస్ ఉండవు. ఇంకొకటి ఏంటి అంటే మీకు ఈ బేసిక్ ప్యాచ్లో స్కాల్ఫ్ కూడా కనిపించదు. చూడండి, సో అది ఉన్న డిఫరెన్స్ మనకు బేసిక్ ప్యాచ్కి హై ప్యాచ్కి ఉన్న డిఫరెన్స్. ఇది వచ్చేసి మనకు సెకండ్ క్వాలిటీ. చూడండి, ఇది వచ్చేసి మనకు సెకండ్ క్వాలిటీ ప్యాచ్. చూడండి, ఇందులో కూడా మనకు కొంచెం పట్టి డిఫరెన్స్ ఉంది. ఈ నెట్ క్వాలిటీ కూడా అంటే ప్రతి ఒక్క ప్యాచ్లో మనకు ఈ నెట్ క్వాలిటీ అనేది డిఫరెన్స్ వస్తుంటుంది అనమాట. నెట్ క్వాలిటీ ఒకటి, ఈ బేస్ అంటే ఈ పట్టి ఉంది కదా అది కూడా డిఫరెన్స్ వస్తుంది. దాన్ని బట్టి మనకు ఈ ప్యాచ్ లైఫ్ టైమ్ ప్యాచ్ మనకు ఎన్ని ఇయర్స్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ ఈ పట్టి అండ్ దీనిపైన ఉంటుంది మనకు. సో ఇది చూడండి, సో ఇది వచ్చేసి మనకు క్వాంటమ్ ప్యాచ్ అంటాం, ఆక్టోగన్ ప్యాచ్, క్వాంటమ్ ప్యాచ్ అంటాం. సో దీంట్లో మనకు డిఫరెన్స్ ఏంటి అంటే మొత్తము సింగిల్ నెట్ ఉంటుంది అనమాట. చూడండి, నెట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పట్టి కూడా చాలా మంచి పట్టి అనమాట. సో దీంట్లో మనకు ఏంటంటే ఇలా పెడితే మీకు స్కాల్ఫ్ కూడా కనిపించే డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ హెయిర్ కూడా డెన్సిటీ చాలా అంటే చాలా పల్చగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు క్వాంటమ్ ప్యాచ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ప్యాచ్ పెట్టించుకోవడానికి కూడా ఎవ్వరికి తెలియదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు నార్మల్గా ప్యాచెస్ చూసాం. ఇప్పుడు మనము ముందు ఫ్రంట్ ప్యాచెస్ కూడా ఉంటాయి, అంటే ఫ్రంట్ లైన్ ప్యాచెస్ కూడా ఉంటాయి. అదేంటో చూపిస్తాను చూడండి. సో ఫ్రంట్ లైన్ ప్యాచెస్ అంటే ఏంటి అంటే మనకు ఇలా ఉంటుంది. చూడండి, దీనికి ఫ్రంట్ లైన్ ప్యాచెస్కి నార్మల్ ప్యాచెస్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ లైన్ ప్యాచెస్ వచ్చేసి మీకు ఫ్రంట్ అనేది ఇట్లా ఎక్స్ట్రా పట్టి వస్తుంది. సో ఈ పట్టి కట్ చేయడం వల్ల మీకు ఈ ప్యాచ్ అనేది కనిపించదు. సో దీనివల్ల ఏంటంటే మీరు ఏ హెయిర్ స్టైల్ అన్నా ఇట్లా స్పైక్స్ అన్నా ఏదన్నా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు, చాలా న్యాచురల్గా ఉంటుంది. సో మనకు ఫ్రంట్లెస్ హెయిర్ ప్యాచ్లో చాలా క్వాలిటీ ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి బేసిక్. సో ఇందాక నేను చెప్పాను కదా క్వాంటమ్ ప్యాచ్ అని, క్వాంటమ్ ప్యాచ్ కూడా ఫ్రంట్లెస్లో ఉంటుంది మనకు. చూడండి, అది కూడా ఎలా ఉందో చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. మీకు ఇది హెయిర్ ఫిక్స్ చేసేటప్పుడు మీకు ఈ ఫ్రంట్ పట్టి అనేది కట్ చేసేస్తారు. ఇది హెయిర్ కట్ చేసి పెట్టడం వల్ల చూడండి చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. సో ఇలా మనకు ఫ్రంట్లెస్లో కూడా మనకు 3-4 టైప్స్ ఆఫ్ ప్యాచెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనము Q6 ప్యాచ్ చూద్దాం. Q6 ప్యాచ్ అంటే ఏంటి అంటే, సో చూడండి, ఈ పట్టి చాలా పల్సగా ఉంటుంది. అంటే మీరు పెట్టుకొని ఎవరైనా టచ్ చేసినా ఏం చేసినా కానీ మీకు ఈ పట్టి అనేది టచ్ అవ్వదు. సో Q6 ప్యాచ్లో మనకు ఫ్రంట్లెస్ అనేది ఉంటుంది. చూడండి, మీకు ఇప్పుడు ఫ్రంట్లెస్ ప్యాచ్ అని ఎలా చూపించాను, ఈ Q6 ప్యాచ్లో ఫ్రంట్లెస్ ఉంటుంది. ఇది కట్ చేయడం వల్ల మీకు న్యాచురల్గా ఉంటుంది. ఈ సైడ్ పట్టి కూడా చాలా అంటే చాలా పల్సగా ఉంటుంది. దీనివల్ల మనకు న్యాచురాలిటీ చాలా ఇస్తుంది. ఎవ్వరు కూడా ప్యాచ్ పెట్టించుకున్నారు అని చెప్పి ఎవ్వరు కూడా గుర్తుపట్టే ఛాన్సెస్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుల్ లేస్. సో మనకు ఫుల్ లేస్ అంటే ఫుల్ లేస్ నార్మల్ ప్యాచ్ ఫ్రంట్ లేస్కి ఉన్న డిఫరెన్స్. ఫుల్ లేస్ ఏంటంటే చూడండి, ఫుల్ లేస్లో మనకు మొత్తం పట్టియే ఉంటుంది. సో దీనికి పట్టి అనేది ఉండదు, మధ్యలో మొత్తం నెట్టే ఉంటుంది. సో చూడండి, ఇది ఎంత పల్చగా ఉందో. ఇది పెట్టుకుంటే చూడండి మీకు ఇందులోంచి స్కిన్ కూడా కనిపిస్తుంది. అంటే చాలా పల్చగా ఉంటుంది. హెయిర్ డెన్సిటీ కూడా చాలా లెస్ హెయిర్ డెన్సిటీ ఉంటుంది. అసలు మీకు పెట్టుకున్న ఫీలింగ్ ఉండదు.
ఎవరికి గుర్తుపట్టలేదు మీరు ప్యాచ్ పెట్టుకున్నారని. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. చూడండి మీరు కోమ్ చేసకు చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. సో ఫైనల్గా మనకు వచ్చేది అంటే ద బెస్ట్ అండ్ అందరూ హీరోస్ ఎవరైతే న్యాచురల్గా కనిపించాలి అనుకుంటారో ఈ ప్యాచ్ వచ్చేసి మనకు మిరాజ్ ప్యాచ్. సో మనకు ఫైనల్గా ఏంటి అంటే బెస్ట్ ప్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి మించి ఏ ప్యాచెస్ ఉన్నాయనుకో చెప్పుకోవచ్చు. సో ఈ ప్యాచ్కు ఉన్నది, ఈ ప్యాచ్ ఒక డిఫరెన్స్ ఏంటి అంటే మనకు చూడండి ఈ నెట్ వచ్చేసి మీకు డబల్ నెట్ వస్తుంది. సో ఈ నెట్ డబల్ నెట్ వస్తుంది. ఈ పట్టీ కూడా చాలా అంటే చాలా పల్చగా ఉంది చూడండి. చూడండి సో ఇందులో ఇంకొకటి ఏంటి అంటే చాలా న్యాచురాలిటీ ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, చూడండి మీరు ఏ డైరెక్షన్లో కోమ్ చేసుకున్నా కానీ మీకు స్కాల్ఫ్ ఎలా వైట్గా ఉంటుందో ఈ ప్యాచెస్లో కూడా మనకు ఎక్కడ సైడ్ కోమ్ చేసుకున్నా చూడండి చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. అసలు మీరు ఈ ప్యాచ్ పెట్టించుకున్నారంటే మీరు ఎవరైనా బయటికి వెళ్ళినా మీరు ప్యాచ్ పెట్టించుకున్నారని మీరు చెప్పేంత వరకు కూడా ఎవ్వరూ గుర్తుపట్టరు. ఇంకా దీని హెయిర్ కూడా చాలా పల్చగా ఉండిద్ది. అంటే మీకు ఏదో పెట్టుకున్నట్టు అలా ఏమి ఉండకుండా చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా పల్చగా ఉంది. చూడండి ఇలా చూసుకున్నా కానీ మీకు ఇలా ఫోల్డ్ చేసేస్తే చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు ఏ హెయిర్ స్టైల్స్ అయినా చేసుకోవచ్చు దీనిపైన. చూడండి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, మీకు స్కిన్ అంటే స్కాల్ఫ్ అనేది కనిపిస్తుంది చూడండి. సో ఇదండి మిరాజ్ యొక్క బెస్ట్ క్వాలిటీ. సో ఈ ప్యాచ్ పెట్టించుకున్నట్టయితే మీకు ఎవ్వరు గుర్తుపట్టరు. ఈ ప్యాచెస్ మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా పెట్టించుకోవచ్చు, కానీ ఎక్కువ అంటే మూవీ ఇండస్ట్రీ వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ ప్యాచ్ యూజ్ చేసినట్టయితే అసలు మీరు ప్యాచ్ పెట్టించుకున్నారని అస్సలు గుర్తుపట్టలేరు. సో ఇవ్వండి మన దగ్గర ఉన్న ప్యాచెస్ క్వాలిటీస్. సో ఇంకా ఉన్నాయి కానీ నేను మీకు కొన్ని చూపించాను. మీరు ఒకసారి మా ఆఫీస్కి విజిట్ అవుతాను, మీకు మా దగ్గర ఉన్న క్వాలిటీస్ అన్నీ మీకు చూపిస్తాము. ఒకసారి విజిట్ అయ్యి చూడండి. థ్యాంక్ యూ.